జమ్మికుంట పట్టణంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను పట్టణ శాఖ అధ్యక్షులు టంగుటూరి రాజ్కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన 10 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా, వృద్ధాప్య పెన్షన్లు పెంచడం జరిగిందని, ప్రతి ఇంటికి నల్ల నీరు వస్తుందంటే ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ కొట్లాడి తెచ్చిన వ్యక్తి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట టౌన్లో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. పెద్దలు కేసీఆర్ గారు ఎన్నో ఏళ్ల కళను కూడా నెరవేర్చి ఈరోజు తెలంగాణ సాధించి మన తెలంగాణకు ఏం కావాలో నీళ్లు, నిధులు, నియామకాల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ నలుమూలన నీళ్ళు ఇచ్చిన ఘనత పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది. అది తెలంగాణ వస్తే ఏముంటుంది, చీకటిమయం అవుతుందని ఆ రోజు మరి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి అన్నప్పుడు చీకటి కాదు వెలుతురు తీసుకొస్తా అని 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి మరి కేసీఆర్ గారు. మరి రైతాంగానికి ఒక నీళ్లు ఉంటేనే సరిపోదు, కరెంటు ఉంటేనే సరిపోదు, పెట్టుబడి ఉండాలని రైతాంగానికి ఎకరాన పసలకు 5,000 చొప్పున కూడా రైతాంగాన్ని కూడా పెట్టుబడి ఇచ్చిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు జన్మదినం 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని చేసడం మనందరికీ తెలిసినదే. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఈ భగవంతుని వేడుకుంటూ జమ్మికుంట పట్టణం ఘనంగా జరుపుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో మన కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్లుంటుందో రుచి చూపించినటువంటి గొప్ప నాయకుడు మాండ్యులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా వాళ్ళ సుఖ సంతోషాలను 10 సంవత్సరాలలో ఏర్పాటు చేసి వారికి రైతులకే కానీ అనేక రకాలైనటువంటి సౌలభ్యాలను కల్పించినటువంటి మాన్యులు. మరి మొట్టమొదటిగా రైతులకు ఏ అవసరం ఉంటుంది, నిజంగా ప్రజలకు ఏ అవసరం ఉంటుంది అనే ఆలోచనతో ఆనాడు 60-65 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క చెరువును కూడా బాగు చేయలేకపోయింది. మరి మొట్టమొదటిగా మిషన్ కాకతీయ తీసుకొని అన్ని చెరువులను కూడా బాగు చేసి మరి నీళ్లు ఆగే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి అదేవిధంగా మరి నీళ్ళు ఆగిన తర్వాత మరి ప్రజలకు తాగునీరు కావాలి అని చెప్పని మిషన్ భగీరథ తీసుకొని ప్రతి ఇంటికి కూడా నీళ్లు వచ్చే విధంగా ఆపరేషన్ కృషి చేసిన కేసీఆర్ గారు. మరి అదేవిధంగా మరి మనం అందరికీ తెలుసు, దాదాపు నీళ్ల కోసం లైన్లు కట్టి పిన్నెలతోని వెళ్ళి పెట్టుకున్న రోజులున్నాయి. మరి అలాంటి సమస్య లేకుండా మిషన్ భగీరథ తీసుకొని ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వచ్చే విధంగా చేసిన ఘనత కేసీఆర్ గారిది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ములుగురి దిలీప్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌరస్తా వద్ద జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చెట్లను నాటారు. తెలంగాణలో పచ్చదనం ఉండాలనే ఆలోచనతో ఆయన ఇష్టమైన కోరిక మేరకు మానసపుత్రిగానే ప్రోగ్రాం పెట్టి తెలంగాణలోనే లక్షలాది చెట్లను నాటిన వ్యక్తి మరి కేసీఆర్ గారు. అందులో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మేమందరం కూడా కలిసి 42,000 చెట్లు పెట్టడం జరిగింది. అందులో 30,000 చెట్లను కూడా దక్కియడం జరిగింది. మరి ఈరోజు జమ్మికుంట అంతా ఎటు చూసినా కూడా మరి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా చెట్ల కార్యక్రమం చేస్తాము. రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు అన్న గారు, పిఎస్సీ చైర్మన్ సంపదన్న గారు, మరి వారి పార్టీ అధ్యక్షులు రాజ్కుమార్ అన్న,
మరియు మా మున్సిపల్ మాజీ చైర్మన్ కౌన్సిల్ అందరం కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా వృక్షార్చన కార్యక్రమంలో జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కోసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా సహకార సంఘం అధ్యక్షులు పొన్నగంటి సంపత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైన శివాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమః శివాయ. ఓం నమః శివాయ.